Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. హాయ్ సిరి, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీ బర్త్డే గిఫ్ట్గా గురు సినిమాను రిలీజ్ చేశా. అంతేకాదు, నీకోసమే, కేవలం నీకోసమే స్పెషల్గా ఉండాలని సరదాగా ఒక పాట కూడా ట్రై చేసి పాడాను. అది నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సిరి. జింగిడి 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 జింగిడి. ఈ బిజీలోనే నేను డైరెక్ట్గా వచ్చి విష్ చేయడం కుదరలేదు. అందుకే ఐ బ్లస్ మై విక్టరీ విత్ యూ ఆల్వేస్. నా మూవీ స్పూఫ్ని నీ లవ్లీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిరి. నువ్వు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సిరి. కోట్ల మందిలో ఎవడికి తెలియని వాళ్ళ లిస్టులో ఒకటిగా బతుకుతూ రోజు గడపకోయి కామన్ తాను ఏముందని ఎదర అంతనా ఎగురుతూ ఉరుగుతూ పరుగు తీయకోయి అలుపుల మలుపుల మాయ భవితకై టెన్షన్ తోను. ఎరా రే ఎరా రే రే నేను పడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు ఆటలన్నీ డ్రాపులు పెట్టేశాను రా. సరిపోయింది. మరి పక్కోడు ఆట అయినా చూస్తున్నావు. మరి పక్కోడ ఆట సంగతి తర్వాత రా, నేను పెట్టేశాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్. నువ్వు నా వల్ల కాదురా బాబు ఇలాగా. ఒక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఎప్పుడు ఇలాగ ఆడేస్తామా ఏంటి? కరెక్టేరా, కొడితే డీల్ కొట్టాలి కానీ తొక్కలు లైఫ్ జోకర్ లేకుండా ఏం ఆడతావు కానీ మాన్ పడకప్పు. నేనున్నా కదా నీకు. మరి ఈ విషయం నాన్నకి చెప్పావరా? ఎవరికి చెప్పడం లేవు, నీకు చెప్పాను అంతే. డబ్బులు వదిలించుకుని పోవడమే. ఇంకేంట్రా? ఇంకేంట్రా? చెప్పరా. సరే ఉంటానైతే. చిన్నడా నువ్వే ఆడాలి, ముక్కు తీసుకో. ఎరా చిటికేస్తే వచ్చేస్తున్నా ముక్క, వంగి తీసుకో. అదే వస్తే చూడే. నేను ఇస్తే కానీ తీసుకోడు, ఎప్పుడు ఇంతే ప్రాణం తీస్తాడు. వచ్చింది చూడే. పెద్దోడితో పేకాడచ్చు కదా. నేనేం ఆడను, ఎప్పుడు చూసినా ఏ ఓ అంటాడు. పేరు పెట్టి పిలవమని వెంటనే అంటాడు. ఏయ్ ఏంటి ఏంటి జడ చీర గుడ్లో పోలేరంలా ఉన్నావు. నాతో ప్యాకాడచ్చు కదా. వెళ్ళు. చిన్నడా నీకు విషయం తెలుసా? పెద్దోడు మళ్ళీ డ్రాప్ పెట్టేసినట్టున్నాడు. నీకెలా తెలుసు? నాకు తెలుసు, నాకు తెలిసిపోతే అంతే. ఇలా చూశాను కదా, చిన్నోడు భలే క్యూట్గా ఉన్నాడు. ఒకసారి ఫోన్ చేసి ఏడ్పిద్దామా సింగపూర్ వచ్చానని? హలో చిన్నోడా హలో హలో. సిగ్నల్ కరెక్ట్గా లేదురా బాబు. చిన్నోడా ఏంట్రా బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏముంది, మొక్కలు సరిగ్గా పడలేదు ఇక్కడ. ఇక్కడ క్యాసినో చాలా బాగుంది.
నేను అడిగానని చెప్పమని కూడా. మళ్ళీ రమ్మంది, వస్తావా? సింగపూర్ వచ్చావేంటి? ఏంటి ఇప్పుడే కనిపెట్టేది? నేను అడిగాను, గుమ్ముడు కూడా పెట్టాను, నేను హట్టు. బాబోయ్, నేను సింగపూర్ వచ్చానని మొన్న ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసావు. ఫోన్ పెట్టే, మళ్ళీ చేస్తాను. ఆట చాలా సీరియస్గా ఉంది ఇక్కడ అసలే. ఎవర్రా? చుట్టాలు, ఊరంతా చుట్టాలేగా మనకి. గారు ఆట మా పెద్దోడే కొడతాడు, కావాలంటే చూడండి. అది కాదు చెల్లమ్మ, దాన్ని ఏదో అంటారు, సమయానికి గుర్తొచ్చావు. జోకర్, అది ఉండాలి. ఇంతకీ జోకర్ వాడికి ఉందంటారా లేదంటాడా? ఆలోచించి ఆడాలి కదరా ఈ ఆటని. హాఫ్ నాలెడ్జ్తో ఆడకండ్రా. ఎప్పుడు నేర్చుకుంటారా మీరు? చక్కగా ఆడాలి కదా. ఓ ఆట కొట్టేస్తామంటే సరిపోదు, శుభ్రంగా చూసి ముక్క కొట్టాలి. ఎప్పుడు నేర్చుకుంటారా ఈ ఆట? వీలైతే ఒక ముక్కేసి ఆట బతికించు. మా డబ్బులన్నీ దొబ్బేసి ఏసిన ముక్కలన్నీ ఎత్తేసుకొని మళ్ళీ సెటార్లో ఒకటి. డిస్కార్డింగ్ అని కామెంట్ ఒకటి. హాఫ్ నాలెడ్జ్ అంట, హాఫ్ నాలెడ్జ్. ముందు డ్రాప్ పెట్టడం నేర్చుకో. అదేంట్రా పెద్దోడా అంత మాట అనేసావు మావయ్యని? వీడి బాధ ఏంటంటే వీడు కూడా ఆట కొట్టాలని నేను అనుకోవడం, వీడు ఒక్క ఆట కూడా కొట్టలేకపోవడం, మళ్ళీ వీడేదో ఆట కొట్టేస్తాడని నువ్వు వచ్చి నాతో చెప్పడం, అది నేనే. నేను చెప్పాను ఆట కొడతానని? నేను చెప్పానా? చెప్పు. అదేంట్రా ఆట కొట్టనంటావు? ఎంతైనా సరదా పడేది మావయ్యే కదా. ఎప్పటి నుంచో మేము నీ ఆట కొడతానంటే ఎదురు చూస్తుంటేను. చిన్నోడిని విషయం ఏమీ చెప్పకుండా పిలిచేశా. ఇన్ని ఆటలు కొడుతున్నాడు కదా, ఆ మాత్రం షాక్ ఉండాలే. ఏ చిన్నడా, దినేశాలు. గొప్పగా ఇరికించేసిందిరా బాబు ఇది. కూర్చో. ఆడు ఎలా ఆటలేమన్నా కొడుతున్నావా లేదా? చూడు, ఒక చోకరు, ఒక లైఫ్, ఒక డంక, అవన్నీ ఉంటేనే ప్యాక్ ఆడాలి. అర్థమైందా? ఆడే ప్రతి ఆటకి ఒక లైఫ్, ఒక జోకరు, ఒక డంక, ఇవన్నీ ఉండి ఆడితేనే కుదురుతుంది. పక్కన వాళ్ళ ప్యాక్ ఆట చూడకుండా ఆడేయాలి, ఆడే ప్రతి ఆట కొట్టేయాలి అనడం నాకు చాలా చిరాకు. ఎరా, మీ ఇంట్లో అందరూ ఇలాగే ఆడతారా? ఒక్కడూ సరిగ్గా ఆడదనుకుంటే. ఆట కొట్టడంలో అన్ని విధానాలు, అన్ని నేర్పులు నేర్చుకున్నాను, కానీ మీరేంటో, మీ ఆట విధానం ఏంటో అస్సలు అర్థం కాదు నాకు. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి మిగిలిపోయిందంటే అది ఇదే. అలా అన్నయ్య చూసావుగా మొన్న ఎంత గొడవ చేశాడు. ఆట సరిగ్గా ఆడరా అన్నదానికి ఎంత గొడవ. ఆయన ఎవరికన్నా చూపించండిరా, వదిలేస్తారేంట్రా అలాగా? కూర్చోబెట్టి నేర్పండిరా. అది సంగతి. ఆ రోజు ఆడలా ఉండడానికి కారణం నువ్వే నాకు తెలుసుంటే ఏం జరిగేదో నాకే తెలియదు. అయినా మా డబ్బులు, మా ఆటలు మేము ఆడుకుంటుంటే నీకేంటంట? ఎవడ ఆటలు ఆడు ఆడుకోవచ్చు కదా. ఆట విధానం మార్చుకుంటారా అంటే అయితే మేము మారం, మేము ఇంతే. ఎవరికి నష్టం? ఛీ! రే, ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడ అందరు నీకోసం ఎదురు చూస్తుంటాను. దా ఆడుకుందాం. ఈ టైంలో ఇలా ఉంటావేంట్రా బాబు? ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉండడం ఏంట్రా? అదేరా, ఎలా ఉండాలి?
నీతో ఇదే వచ్చిందిరా బాబు. ఇందాక నువ్వు ఆట మొదలెట్టమన్నావని మొదలెట్టకపోతే కోపం వచ్చింది ఏంటి? ఎవరి మీదరా నీ కోపం? నా మీద, సీత మీద? ఎవరి మీదో కోపం ఉండి ఎవరి మీదో చూపిస్తే ఎలా కుదురుతుంది? మరి ఇంకేంటి? లైఫ్లో నేను అడిగినప్పుడు ప్యాకాట ఆడకుండా ఉండడం జరగకూడదు. అడిగిన వెంటనే ఆడాల్సిందే. అలాగేరా, అస్తమానం కానీ ఎలా కుదురుతుందిరా బాబు? నేను ఇంతే, నాలాగే ఉంటాను. మరి అదే చెప్తుంటా, ఇలానే ఉంటానంటే కుదరదురా. ఆట ఇది. అన్ని పనులు చేసుకుని జాగ్రత్తగానే కూర్చుని ఆడుకోవాలి, లేకపోతే ఓడిపోతాం వేరే ధ్యాసలో. ఓడిపోతే ఓడిపోతాం, కానీ ఆడాల్సిందే. ఖాళీగా మనం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అక్కడ ఆడుకోవడానికి అందరూ రమ్మంటున్నారు. సరే, తర్వాత రండి. సరే దారా వెళ్దాం. నువ్వు వెళ్ళు, రారా బాబు. నువ్వు వెళ్ళు. నీతో ఇదే వచ్చిందిరా బాబు. మనకి బోల్డ్ ఉంటాయి. నలుగురిలో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడాలి కదా. రారా బాబు వెళ్దాం. రే, నాకు నీలాగా పక్కోడు ఆట చూసి ఆడటం చేత కదరా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి ఆడుకోపోరా. రే, ఎరా నువ్వు ఆ ప్యాకలు ఎందుకు విసిరేసావురా? ఎందుకురా విసిరేసావు ఆ ప్యాకలు? నువ్వు విసిరేసిపోయావు. ఆ టైంలో నా దగ్గర ఇంకో ప్యాక్ లేక ఆడలేకుండా ఉండలేక నలిగిపోయాను రా. ఎరా ఎక్కడున్నారా? ఫోన్ పెట్టి నువ్వు వచ్చేస్తున్నాను. ఏమనుకోకరా బాబు. లేదురా, ఆడలేదని బాధ వచ్చేసిందిరా. నువ్వు చెప్పావు కదా, అర్థమైందిలే. రే, ఒక్కటే లెక్కరా. ఆడుతూనే ఉండాలి. ఆడే ప్రతి ఆట కొట్టాలి. పక్కోళ్ళు మొక్క చూసైనా సరే. ఊరుకోరా బాబు, నువ్వైతే పక్క వాళ్ళ ఆట చూసన్నా కొట్టేస్తావు. నాకు అది కూడా రాదు, ఎప్పుడూ ఓడిపోతా ఉంటాను. భలేవాడిరా నువ్వు. నీకు ఆట రాకపోవడం ఏంట్రా? బాగానే వచ్చు, కానీ అన్ని కంగారు పడి డ్రాబులు పెట్టేసి ఓడిపోతూ ఉంటావు. కొన్ని ఆటలు ఆడేయాలిరా. నాకు ఎలా నెగ్గాలో తెలియక కార్డులో ప్యాక్ చేయాలని నేను ఒక లైన్ గీసేసుకుని ఎప్పుడు ప్యాక్ చేస్తూ ఉంటాను రా. కానీ ఇక మారుతాను, నెగ్గుతాను రా. అదిరా, ఇదే కావాలి. ఆడితేనే మజారా. ఎప్పుడు కలిసి ఆడుతూనే ఉండాలి. అవునరా. సీత, ఓయ్, ఇప్పుడు నేను ఆడతాగా. మా ఆవిడని పిలుస్తాను. గీత, ఏం చిన్నడా పిలిచావా? దా నలుగురం ఆడుకుందాం. ఓకే. ఏదో చెప్పాలి ఇప్పుడు, అంతే కదా. నాకు నవ్వు వచ్చేస్తుంది. ఏదైనా క్వశ్చన్ అడగండి, నేను చెప్తాను.
కాఫీయా మేజీ మెలనా? కాఫీయే బెటర్ ఏమో. ఏది ఎక్కువ అందరూ తాగుతారో అది తాగుదాం. ఓకే. హలో. హలో స్వాతి, ఏం చేస్తున్నారు కుట్టి? రేపు నీకు చెప్దాం అనుకున్నాను. రేపు ఏంటి టెంపుల్ ప్రోగ్రామ్ ఉందా? రేపు టెంపుల్ ప్రోగ్రామ్ ఉంది, సిరీస్ స్కిప్ చేయాలి కదా, ఏం వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. సరే సిరీస్ కిట్ అలా ఉంచు. రేపు పొద్దున్న మనం గుడికి నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మీరు ఎప్పుడు వద్దామని? మీ ఇష్టం కుట్టి, మీరు ప్లాన్ చేయండి, మీరు ఎప్పుడంటే అప్పుడు మేము రెడీ. నేను 8 లోపల అయితే అనుకుంటున్నాను, అంటే 7:30 8కి. కానీ లేవగలరా అప్పటికి? మేము లెగుస్తాం సరే, పిల్లలు లెగుస్తారా అని. పిల్లలు మన ఈరోజు అక్కడ ఉంది కదా, ప్రణవి వాళ్ళ ఇంట్లో ఉంది కదా. సో మార్నింగ్ లేట్ తీసుకొస్తారు? లేదు, మనం వెళ్తాం అంతే, మన నలుగురం. ఓకే ఓకే. అప్పుడు బాలు 8:39కి ఇంకా తర్వాత అలా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఓకే అయితే గ్రూప్ లో పెడదాం కుట్టి, సీరియల్ కూడా రెడీ అవుతారేమో. సరే అదే నాకు ఐడియా వచ్చి చేద్దాం అనుకున్నాను, కానీ సిరి రాని పరిస్థితిలో ఉంది. ఓకే ఓకే. అందుకని మన శ్రీను వస్తారేమో పిల్లల్ని తీసుకుని. అబ్బా సరే ఓకే ఓకే రైట్. ఓకే అయితే మరి రేపు కలుద్దాం. షూర్ షూర్. బాయ్ బాయ్. బాగా కొట్టండి మేకప్. వాళ్ళు మీరు కళ్ళజోడు పెట్టుకునే విషయం తెలుసా? మహేష్ బాబు ఉండదు కదా, అది కాదు, కళ్ళజోడు లేకుండా మేకప్ వేసేస్తారు. చాలు కదా. ఎస్ చాలంటే ఏం చెప్తాం, చూసుకోండి. అది వీడియోలో బాగుంది, వీడియోలో బాగా వస్తుంది. అడికే ప్యాకాట్లో జోకర్ ఉంటేనే రా ఆట నెక్కేది. చెప్పండి రా బాబు. నా వైపు చూస్తూ డైల్ చేస్తాను. మీరు అర్థం చూడాలి. మీరు ఆయన డైల్ చేస్తున్నట్టు తీస్తా, మీరు రింగ్ అవుతున్నట్టు తీస్తా, తర్వాత ఆయన దగ్గరికి వెళ్తా. ఓకే రెడీయా? ఫొటోస్ కూడా వేయచ్చు కదా. నీ చేయి కనపట్లేదు, తన వేలు చూపిస్తాను బాలు. పూస్తున్నట్టు పెట్టు. మేకప్ ఆర్టిస్ట్ అక్కడ పైన నిజంగానే ఫ్రీగా ఫీల్ ఫ్రీ చేస్తుంది. అదే రాజమౌళి పక్కనేమో అమ్మాయి పేరు ఏంటి? రామారాజు. రమారాజు. దగ్గరికి వస్తుంది. ఎవరి పనులు అలా చేసుకునేవరా. దొరికింది అదే సంది ఇదే సంది ఊరే ఎగరే అని చెప్పి శ్రీను ఫుల్గా వాడేసుకుంటున్నారు. ఒక సీన్ అప్పటికి చెప్పించారు కదా, ఖాళీగా మనం చెప్పాలి. ఏరా నోటుకు వస్తే ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఈ షూటింగ్ అవనీరా. నిన్ను మేకింగ్ అప్ సీన్స్ చేయమంటే ఏం చెప్పలే. ఎక్కడ రావట్లేదండి. అన్నయ్య గారు ఆట కావాలంటే ఆట మా పెద్దోడే కొడతాడు, కావాలంటే చూడండి. అది కాదు చెల్లెమ్మా, దాన్ని ఏదో అంటారు, అదేంటి రే ఒక్కటే లెక్కరా, ఆడుతూనే ఉండాలి. ఆడే ప్రతి ఆట కొట్టాలి, పక్కోళ్ళు మొక్క చూసైనా సరే. ఊరుకోరా బాబు, నువ్వైతే పక్క వాళ్ళ ఆట చూసన్నా కొట్టేస్తావు. నాకు అది కూడా రాదు, ఎప్పుడూ ఓడిపోతా ఉంటాను. భలేవాడివిరా నువ్వు, నీకు ఆట రాకపోవడం ఏంట్రా? బాగానే వచ్చు, కానీ అన్ని కంగారు పడి డ్రాపులు పెట్టేసి ఓడిపోతూ ఉంటావు. కొన్ని ఆటలు ఆడేయాలరా.
నాకు ఎలా నెగ్గాలో తెలియక కార్డులో ప్యాక్ చేయాలని నేను ఒక లైన్ గీసేసుకుని ఎప్పుడు ప్యాక్ చేస్తూ ఉంటాను రా. కానీ ఇక మారుతాను, నెగ్గుతాను రా. అదిరా, ఇదే కావాలి. ఆడితేనే మజారా, ఎప్పుడు కలిసి ఆడుతూనే ఉండాలి. అవునరా. సీత, సీత, ఓయ్ నేను ఆడతాగా. ఇది లాస్ట్. నిజంగా ఒకటి బిగ్దే ఒకటి లాస్ట్. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీ బర్త్డే గిఫ్ట్గా గురు సీతా? రిలీజ్ చేశాను. అంతేకాదు, ఓయ్ నీకోసమే, కేవలం నీకోసమే స్పెషల్గా ఉండాలని సరదాగా ఒక పాట కూడా ట్రై చేసి పాడాను. అయితే నేను నా అది నీకు మా నచ్చుతుంది ఇంటికి అనుకుంటున్నాను పిలుస్తాను. సిరి. గీత ఈ బిజీలోనే నేను డైరెక్ట్గా వచ్చి విష్ చేయడం కుదరలేదు. దా, అందుకే నలుగురం ఆడుకుందాం. అందుకే ఐ బ్లస్ మై విక్టరీ విత్ యూ ఆల్వేస్. నా మూవీ స్పూఫ్ని నీ లవ్లీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిరి. నువ్వు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సిరి. ఓకే ఓకే. ఓకేనా, ఇంకా పాస్ అవుతు. పక్కన వాళ్ళ ఆట చూడకుండా ఆట కొట్టేయడం, ప్రతిసారి అలా ఆడటం నాకు చాలా చిరాకు. చిరాకు అనగానే చూస్తాను కదా ఏరా ఏమన్నా కొడుతున్నారా లేదా అలా అలా స్టార్ట్ చేశారా? ఏ సిరి, నిజంగా సారీ. నువ్వు అచ్చు గురించి డిస్కస్ చేద్దామంటే మేము ఇంకో ఈ షూటింగ్ గురించనే అవుటింగ్కి డిన్నర్కి వెళ్ళామని అబద్ధం చెప్పాం. సారీ. అందరూ నేను లోన్లీ చేసాము, బట్ నీ గురించే మాకు ఇంకేం చేయాలో తెలియలేదు. సారీ. హాయ్ అక్క, ఎలా ఉంది? బర్త్డే బాగా ఎంజాయ్ చేస్తున్నావా? బాలు అంటే ఏముందిలే, ఆయన ఏం చేస్తారు అలాగే. ఇంకా వెంకటేష్ చేసి నచ్చాయా? బాలు స్వాతి రాసిన స్క్రిప్ట్ చదివి 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 మొత్తానికి మిమిక్రీ ఆర్టిస్ట్కి వెంకటేష్ వాయిస్ వచ్చేసింది ఎంతో కొంత. నెక్స్ట్ టైం వెంకటేష్ని తీసుకొస్తానులే కుదిరితే. ఇంకేంటి, పువ్వు బాగా నాకు ఇచ్చిందా? ప్యాకెట్ ఆడగా చేయి లాగేస్తుంది, వచ్చిన వెంటనే ఆడేద్దాం మళ్ళీ సింగపూర్లో. సరే మరి అయితే ఎంజాయ్ చేయి బాగా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బాయ్.